ఎవరు దేవుని ఎక్కువగా కీర్తిస్తారంటే, ఎవరు ఎక్కువగా నిరీక్షిస్తారో వాళ్ళు ఎక్కువగా కీర్తిస్తారు. హల్లెలూయా. ఎల్లప్పుడూ నిరీక్షించువాడు ఎక్కువగా కీర్తిస్తాడు. చెప్పండి, ఎల్లప్పుడూ ఎక్కువగా కీర్తిస్తాడు. అక్కడ మనం చూసుకున్నాం కోరహు కుమారులు ఏ విధంగా వాళ్ళ ప్రాణం వాళ్ళ తొందరపడినప్పుడు, వాళ్ళ ప్రాణం వాళ్ళలో కృంగినప్పుడు, వాళ్ళ ప్రాణముతో వాళ్ళు మాట్లాడుకున్న మాట ఏంటంటే, నా ప్రాణమా నాలో నీవేళ తొందరపరచు, నాలో నీవేళ కృంగి ఉన్నావు. ఆయన నా దేవుడు, ఆయన నా రక్షణకర్త, ఆయన నా నిరీక్షణకర్తని, ఇంకనూ నేను ఆయన స్తుతించదని అంటాడు. హల్లెలూయా. ఎవరంట ఆయన? నా దేవుడు, నా దేవుడే నా రక్షణకర్త, నా రక్షణకర్తయే నా నిరీక్షణకు కూడా ఆధారమైనటువంటి వాడు. కాబట్టి ఇంకనూ నేను ఆయనను ఏం చేస్తా అంటున్నాడు? స్తుతించేదని అంటున్నాడు. హల్లెలూయా. భక్తుల జీవితాలలో విప్లవాత్మకమైన కార్యాలు జరగడానికి, భక్తుల జీవితాలలో అసాధ్యమైన కార్యములు జరగడానికి, భక్తుల జీవితాలలో దేవుడు ఘనకార్యాలు, గొప్ప కార్యాలు జరిగించడానికి కారణం ఏంటి తెలుసా? వాళ్ళు అన్ని పరిస్థితులలో కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచారు. అన్ని పరిస్థితులలో కూడా స్తుతించడానికి అభ్యాసము చేసుకున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.